ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తీసుకున్న రాజీనామా నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ధన్ఖడ్ రాజీనామా వెనుక బలమైన కారణాలు ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీహార్కు వ్యక్తిని వైస్ ప్రెసిడెంట్ చేసేందుకు ధన్ఖడ్తో రాజీనామా చేయించారు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. నిన్న ధన్ఖడ్ నిర్వహించిన బీఏసీ సమావేశానికి హాజరు కాని నడ్డా, కిరణ్ రిజిజు దీంతో అంతకు ముందే ధన్ఖడ్ రాజీనామాకు సంబంధించి చర్చ జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నిన్న రాత్రి 9:30 ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా ధన్ఖడ్ చేశారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. సో నిన్న మధ్యాహ్నం ఏదో జరిగింది అంటూ జయరాం రమేష్ మాట్లాడుతూ ఉన్నారు. ఈ నిర్ణయం వెనుక ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ నిజంగా సంతృప్తిగా లేరు అనేది మాట్లాడుతున్నారు. ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ ఆకస్మిక రాజీనామా రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తుంది. నిన్న రాత్రి 9:30 సమయంలో ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. అనారోగ్య కారణాల వల్ల తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించినటువంటి పరిస్థితి. సో అకస్మాత్తుగా నిన్న రోజంతా కూడా పార్లమెంటు వర్షాకాల సమావేశం తొలి రోజంతా చాలా యాక్టివ్గా ఆ సభా కార్యక్రమాలను ఆయన నిర్వహించారు. కానీ అకస్మాత్తుగా ఆయన అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నారని ప్రకటించడం ఎవరు కూడా నమ్మశక్యంగా లేదు. సో దీని వెనకాల ఏదైనా బలమైనటువంటి కారణం ఉండొచ్చు అనేటువంటి ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం జగదీప్ ధన్ఖర్తో బలవంతంగా రాజీనామా చేయించారనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ప్రధానంగా నిన్న ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి చర్చకు నోటీస్ ఇచ్చినటువంటి సమయంలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు జగదీప్ ధన్ఖడ్ మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ప్రభుత్వం పైన పహల్గాం ఉగ్రదాడిలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఆయన ప్రశ్నించారు. ఆ తర్వాత జస్టిస్ యశ్వంత్ వర్మపై ఇంపీచ్మెంట్ మోషన్ కూడా నిన్న జగదీప్ ధన్ఖర్ కూడా అలో చేసినటువంటి పరిస్థితి. సో ఈ రెండు అంశాలపైన కూడా అధికార పార్టీ బీజేపీ అసంతృప్తిగా ఉన్నట్టు మనకు సమాచారం ఉంటుంది. సో ఆ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నిర్వహించినటువంటి 4:30 నిర్వహించినటువంటి బీఏసీ సమావేశానికి సభానాయకుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డా గాని, అలాగే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గాని వీరిద్దరు కూడా హాజరు కాలేదు. ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా చాలా వేగంగా మారిపోయాయి. సో ఈ సమయంలోనే కొంత చర్చ, ఘర్షణ వాతావరణం ప్రభుత్వానికి ఉపరాష్ట్రపతికి మధ్య నెలకొందనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి అసలు యాక్చువల్ రీజన్ ఏంటనేది ఇంకా మనకు తెలియాల్సి ఉంది. సో ఇప్పటివరకు అయితే జగదీప్ ధన్ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించలేదు. సో ఆ నేపథ్యంలో మరోసారి ఆయనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా కన్విన్స్ చేసి తిరిగి పదవిలో కొనసాగేటట్టు ప్రయత్నించాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ జయరాం రమేష్ విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. సో డెఫినెట్ గా నిన్న జరిగినటువంటి పరిణామాలతోనే కొంత ప్రభుత్వం అసంతృప్తికి లోనైనట్టుంది. సో దాని కారణంగానే నిన్న జరిగినటువంటి బీఏసీ సమావేశానికి జేపీ నడ్డా గాని, కిరణ్ రిజిజు హాజరు కాకపోవడం పైన ఉపరాష్ట్రపతి అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన తన పదవికి రాజీనామా చేసినటువంటి వ్యవహారం డెఫినెట్ గా వీరి మధ్యలో కొంత గ్యాప్ పెరిగింది ప్రభుత్వానికి, ఉపరాష్ట్రపతికి. అందుకే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే దానికి ఆరోగ్య కారణాలు, అలాగే వైద్యాల సలహా మేరకు తాను రాజీనామా చేస్తున్నాననేటువంటి ఒక సాకుగా మాత్రమే చెప్పారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. నిజానికి జగదీప్ ధన్ఖడ్ ఆరోగ్యం కూడా అంత బాగా లేదు. గత మార్చిలో ఆయన అకస్మాత్తుగా ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ఆయన గుండెకు శస్త్రచికిత్స జరిగింది. ఇటీవల కాలంలో కూడా తరచుగా అనారోగ్యం పాలవుతున్నారు. సో అనారోగ్య సమస్యలు ఉన్నాయనేది ఒక జెన్యూన్ రీజన్ అయినప్పటికీ నిన్న మొత్తం సభా కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా యాక్టివ్గా ఆయన నిర్వహించారు. కానీ నిన్న జరిగినటువంటి ఈ యశ్వంత్ వర్మ ఇంపీచ్మెంట్ మోషన్ గాని, అలాగే నిన్న ఖర్గేకు మాట్లాడేందుకు, ప్రభుత్వం పైన విమర్శలు చేసేందుకు కొంత అవకాశం ఈయన కల్పించారు, ఉపరాష్ట్రపతి కల్పించారనేటువంటి భావనలో అధికార పక్షం ఉంది. సో ఆ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం జరిగినటువంటి బీఏసీ సమావేశానికి డుమ్మా కొట్టడంతో ఈ తర్వాత అనేక పరిణామాలు జరిగి చివరికి ఆయన రాజీనామాకు దారి తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఉపరాష్ట్రపతిగా ఎవరు ఉండబోతున్నారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి బీహార్కు సంబంధించినటువంటి వ్యక్తినే ఆ పీఠం పైన కూర్చోబెడతారనేటువంటి చర్చ జరుగుతుంది. ప్రస్తుతం డిప్యూటీ చైర్మన్ గా ఉన్నటువంటి హరివంశ్ కూడా బీహార్ కు సంబంధించినటువంటి వ్యక్తే. సో ఆయనకు ఉపరాష్ట్రపతి
పదవి ఇస్తారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. లేదంటే బీజేపీకి సంబంధించినటువంటి మరో వ్యక్తికి ఇస్తారా? Right. బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీహార్ వ్యక్తికి ఈ పదవి కట్టబెట్టేందుకే ఈ ఆకస్మిక రాజీనామా చేయించారనేటువంటి ఒక రాజకీయ ప్రచారం కూడా జరుగుతోంది. హరి. ఓకే వెంకటేష్.